ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్, ఐ థింక్ ఈ కాల్ మనల్ని డైవర్ట్ చేయడానికి చేశారేమో. మేబీ అయి ఉండొచ్చు. అయినా రిస్క్ తీసుకోలేను కదా అమరేంద్ర. సారీ, నువ్వు ఊరు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాను, బట్ నేనే రమ్మంటున్నాను. నువ్వు వెంటనే ఆఫీస్కి రావాలి అమరేంద్ర. నో ప్రాబ్లం సార్, వెంటనే వస్తాను. నువ్వు వచ్చేలోపు నేను ఆ కాల్ గురించి, బాంబు గురించి ఎంక్వైరీ చేస్తాను. ఓకే సార్. బాగి, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. అదేంటి సార్, ఊరికి వెళ్లే ముందు ఆఫీస్కి వెళ్తారా? మాతో రారా? సిచ్యువేషన్ సీరియస్ రాతోడు, నేను వెళ్ళి తీరాలి. అమర్, నువ్వు వెళ్ళరా, నేను చూసుకుంటాను. మనోహరి, నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు ముందే తెలుసా? అది ఏదో ముఖ్యమైన సీరియస్ మ్యాటర్ అని రాథోడ్తో చెప్తున్నావు కదా అమర్. మనోహర్ గారు, కానీ మీకు ముందే ఈ విషయం తెలిసినట్టు మాట్లాడుతున్నారు. అమర్ గురించి నాకు తెలీదా రాథోడ్? తనకి ఫ్యామిలీ కన్నా దేశం ఫస్ట్, డ్యూటీ ఫస్ట్. నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పావా, లేక నువ్వే మా 5 ఆఫీసర్స్ కు బాంబు గురించి చెప్పావా? నీ గేమ్ ఏంటో మాకు అర్థం కావటం లేదమ్మా. నీ గురించి సారుకు చెబుదామంటే మిస్ అమ్మ అడ్డుపడుతుంది. ఎందుకైనా మంచిది 4 అదుపులో పెట్టుకొని మాట్లాడు, లేదంటే అమరేంద్ర ముందు దొరికిపోతావు. బాగి, నువ్వు, పిల్లలు, మావయ్య అందరూ ఊరు వెళ్ళండి. మీకు తోడుగా రాతోడు, మనోహరి వస్తారు. అదేంటండి, మీరు మాతో రావట్లేదా? ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంటుగా వెళ్ళాలి. మీరు లేకుండా శ్రీమంతం ఎలాగ బాబు? మీరు బాగి వస్తున్నారని ఊరంతా చెప్పాను. మావయ్య, ఒక ముఖ్యమైన ఆపరేషన్ కోసం వెళ్తున్నాను. అది తొందరగానే పూర్తయితే నేను డైరెక్ట్గానే వస్తాను. బాబు, కావాలంటే ఈ సీమంతాన్ని ఇంకో రోజు పెట్టుకుందాం. మీరు భాగి పక్కనుంటేనే చాలా బాగుంటుంది. లేదండి, భాగి సీమంతాన్ని వాళ్ళ ఊరిలోనే చేయాలని మావయ్య గారి కోరిక. అది వాయిదా వేయడానికి వీల్లేదు, రేపే జరిగి తీరాలి. పిల్లలు, మీరు మిస్ అమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళకండి. ఎప్పుడు తన పక్కనే ఉండండి. ఓకే డాడ్. రాథోడ్ సార్, వీళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి జాగ్రత్తగా తీసుకురా. నాకు ఫోన్ టచ్లో ఉండు. ఓకే సార్. వెళ్ళొస్తాను. జాగ్రత్త. విజయవంతంగా అమరేంద్రని పంపించేశావు. ఈసారి నీ అదృష్టం బాగున్నట్టుంది. అవును, ఇప్పుడు నా టైం నడుస్తుంది, ఆ బాగీకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఇక మనం ప్రయాణం మొదలు పెడతాం. అందరూ వెహికల్స్ ఎక్కండి, బయలుదేరదాం.
వాట్ హ్యాపెన్ సార్? ఆ కాలర్ని ట్రేస్ చేశారా? బాంబు పెట్టిన ప్లేస్ని ఐడెంటిఫై చేశారా? నో అమరేంద్ర, ఇట్స్ ఏ ఫేక్ కాల్. ఆ ప్లేస్లో ఏ బాంబు లేదు. అంటే మనల్ని ఎవరో వాంటెడ్గానే పక్కదారి పట్టిస్తున్నారు. అంతేకాదు అమరేంద్ర, నువ్వు ఊరు వెళ్లకుండా ఆపడానికి ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఏంటి బాబాయ్ గారు ఉన్నట్టుండి నా కార్లోకి షిఫ్ట్ అయ్యారు? ఆ కారులో బాగి పిల్లలతోటి ఇరుకిరుగ్గా కూర్చొనుందమ్మా. కడుపుతో ఉందిగా, బాగా ఇబ్బంది పడుతుంది. అందుకే తను ముందు కూర్చోబెట్టి నేను ఈ కారులో ఎక్కాను. అంతేలేండి. ఏమ్మా, మీకేమైనా ఇబ్బందా? అవునమ్మా మనోహరి, చక్కగా డ్రైవర్ నడిపేవాడు కదా, నువ్వెందుకమ్మా వాడిని దింపేసి నడుపుతున్నావు? నాకు ఖాళీగా కూర్చోవడం ఇష్టం ఉండదు బాబాయ్ గారు. అంతేలే, తిరిగే కాలు తిట్టే నోరు ఊరికనే ఉంటాయా? అంతే కదా మంగళ? మధ్యలో నన్ను ఎందుకండి లాగుతారు? నువ్వు కూడా ఎప్పుడు ఖాళీగా ఉండవు కదా. మీరిద్దరు దొందే అని అలా అన్నాను. మిస్సమ్మా, మా మేడం వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? పైగా ఆయన కూడా మనతో పాటు వచ్చుంటే బాగుండు రాతోడు. అవును, మేము కూడా డాడీని మిస్ అవుతున్నాం. అంజు, సార్ ఒక మిషన్లో ఉన్నారు, అది కంప్లీట్ అవ్వగానే వచ్చేస్తారులే. రాతోడ్, ఫంక్షన్ స్టార్ట్ అయ్యే టైంకి డాడీ వచ్చేస్తారు కదా? అంతకు ముందే రావచ్చు కూడా. జాగ్రత్త మనోహరి. మేడం జాగ్రత్త.